బాలికా విద్యా ప్రాముఖ్యత గురించి ఇది ఒక క్లుప్త విశ్లేషణ. అంటారు కదా, ఒక అబ్బాయిని చదివిస్తే ఆ ఒక్క వ్యక్తి మాత్రమే బాగుపడతాడు. కాని అదే ఒక అమ్మాయిని చదివిస్తే ఆ కుటుంబం, ఆ సమాజం మొత్తం బాగుపడతాది అని. అసలు ఇది ఎందుకంత నిజం? దీని వెనుక ఉన్న 3 కీలకమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, సామాజిక చైతన్యం. చదువుకున్న అమ్మాయి తన హక్కుల గురించి తెలుసుకుంటుంది. బాల్య వివాహాలు, వరకట్నం లాంటి దురాచారాలని ధైర్యంగా ఎదుర్కోగల శక్తి ఆమెకొస్తుంది. ఇక రెండవది, ఆర్థిక స్వాతంత్ర్యం. విద్య అనేది వాళ్లకి మంచి ఉద్యోగాలు సంపాదించుకునే దారి చూపిస్తుంది. స్వంత కాళ్లమీద నిలబడగలుగుతారు. దానివల్లేమవుతుందంటే ఆ కుటుంబంలో పేదరికం తగ్గి వాళ్ల జీవన ప్రమాణాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. చివరిగా, ఆరోగ్యకరమైన భవిష్యత్ తరం. చూడండి, చదువుకున్న తల్లికి పౌష్టికాహారం, పరిశుభ్రత, టీకాల గురించి సరైన అవగాహన ఉంటుంది. ఫలితంగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గుతుంది. బేటీ బచావో, బేటీ పఢావో లాంటి ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అంతిమంగా చెప్పాలంటే, ప్రతి ఆడపిల్లకు మనమిచ్చే చదువు ఓ అభివృద్ధి చెందిన సమాజానికి మనం వేసే బలమైన పునాది అన్నమాట.